స్వయంభూ దత్తాత్రేయ స్వామి పిఠాపురం. దత్తాత్రేయ స్వామి యొక్క అవతారమైన శ్రీపాద శ్రీవల్లభులు జన్మించిన పుణ్యస్థలం పిఠాపురం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం పిఠాపురం. లోక కళ్యాణార్థమై భగవద్రూపమైన అతీంద్రియ పరమాత్మ శక్తి దుష్ట శిక్షణకు, సత్పదార్థ రక్షణకు అవతారాలు స్వీకరిస్తుంది. అట్టి అవతారాలు స్థూలంగా 3 రకాలని చెప్పవచ్చు. అవి అంశావతారాలు, పూర్ణావతారాలు, జ్ఞానావతారాలు. ఇందులో దక్షిణామూర్తి, హయగ్రీవుడు, దత్తాత్రేయుడు అనేవారు జ్ఞానావతారాలని శాస్త్రాలు చెబుతున్నాయి. దత్తాత్రేయుడు గురుస్వరూపం. మానవునిలో అంతర్లీనంగా ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడమే దత్తాత్రేయుని లక్ష్యం. అజ్ఞానం తొలగిపోతే జ్ఞానాభివృద్ధికి కావలసిన సాధనా మార్గాన్ని సాధకుడు అనుసరించి ముక్తి సోపానాన్ని అధిరోహిస్తాడు. దత్తాత్రేయుడు స్మతృగామి, అనగా సాధకుడు మనసులో తలచిన వెంటనే వచ్చి ఆదుకొని ఆపదలను పోగొట్టి సుఖశాంతులను ప్రసాదించే దయాస్వరూపుడు. కలియుగంలో ప్రజలు ధర్మాన్ని విడచి ఆచారహీనులై వ్యసనములకు బానిసలై శరీర సుఖమే పరమార్థంగా భావిస్తూ పతనమైపోతున్న దశలో భగీరథుడు పితృవిమోచనమునకై సురగంగను భూమి మీదకు తెచ్చినట్లుగా దత్తాత్రేయుడు తన అవతారమైన శ్రీపాద శ్రీవల్లభును భూమి మీద అవతరింపచేశారు. శ్రీపాద వల్లభ అనగ దత్తక్షేత్రం గురించి వివరంగా తెలుసుకుందాం. ఆంధ్రదేశంలో గోదావరి జిల్లా పీఠికాపురంలో 1320వ శతాబ్దం నుండి 1350 మధ్యకాలంలో శ్రీపాద వల్లభులు జన్మించినట్లుగా ఆధారాలున్నాయి. పీఠికాపురం దత్తక్షేత్రములలో ఒక ప్రాముఖ్య క్షేత్రం. శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభస్వామి ఈ క్షేత్రంలో జన్మించారు. ఆయన జన్మించిన గృహం ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంగా ఏర్పాటు చేయబడింది. శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయుల వారు స్వయంభూ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పీఠికాపురంలో మాత్రమే కలదు. మిగతా దత్తక్షేత్రములలో స్వామివారి పాదుకలున్నాయి. పీఠికాపురంలో రాజశర్మ, సుమతి అనే బ్రాహ్మణ దంపతులుండేవారు. రాజశర్మ ఆపస్తంభ గోత్రీకుడు, ధర్మకార్య తత్పరుడు, అతిథి అభ్యాగతులకు సేవ చేసే స్వభావం కలవాడు. ఆయన ధర్మపత్ని సుమతి కూడా అన్ని విధాల తన భర్తకు అనుకూలవతి. ఇరువురు దత్తాత్రేయుని భక్తులే. ఇట్టి పుణ్య దంపతుల భక్తి ప్రపత్తులకు ప్రసన్నుడై దత్తాత్రేయుడు ఒక అమావాస్య రోజున, అనగా రాజశర్మ పితృకర్మ చేయవలసి వచ్చిన రోజున అవధూత వేషంలో వచ్చి భిక్షను అడిగాడు. బ్రాహ్మణ భోజనం పూర్తి కాకుండా సాధువులకు భిక్ష పెట్టే ఆచారం లేకపోయినా సుమతి ఆ అవధూతకు భిక్షను ఇచ్చుటచే సంతోషించిన దత్తాత్రేయుడు తన నిజస్వరూపాన్ని ధరించి సుమతిని ఏదైనా వరం కోరమని ఆదేశించాడు. దత్తాత్రేయ దర్శనంతో ఆనందసాగరంలో మునిగిన ఆమె దత్తుని అనేక విధాలుగా స్తోత్రం చేసి తనకు చాలామంది పుత్రులు కలిగి చనిపోయారని, మిగిలిన 2 పుత్రులలో ఒకరు గ్రుడ్డివాడు, మరి ఒకడు కుంటివాడని, అందువలన
తనకు యోగ్యుడైన దత్తుని వంటి కుమారుని అనుగ్రహించమని ప్రార్థించింది. దత్తాత్రేయుడు ప్రసన్నుడై తదాస్తు అని అనుగ్రహించాడు. శ్రీపాదునికి 16 సంవత్సరాల వయస్సు వచ్చింది. తల్లిదండ్రులు వివాహం చేయాలని సంకల్పించారు. తన తల్లిదండ్రుల అభిప్రాయాన్ని గ్రహించిన శ్రీపాదుడు తండ్రిని సమీపించి తనకు వైరాగ్య కన్యయందు మాత్రమే మనస్సు లగ్నమైందని, ఆమె తప్ప మిగిలిన స్త్రీలందరూ తనకు తల్లితో సమానమని, కాన విరక్తి స్త్రీని తెచ్చినచో స్వీకరించెదనని తెలియపరిచాడు. విరక్తిని సంపాదించడానికి యోగ స్త్రీని స్వీకరించాలి. యోగానికి శ్రీ అనే పేరుంది కాబట్టి యోగవల్లభుడైన శ్రీపాదునికి శ్రీవల్లభుడు అనే పేరు సార్థకమైంది. చివరకు తల్లిదండ్రులను ఓదార్చి అమృతమైన చూపులతో తన సోదరులకు గల గ్రుడ్డితనాన్ని, కుంటితనాన్ని పోగొట్టి వారిని సంతోషపెట్టాడు. వారిరువురు కృతజ్ఞతతో శ్రీపాదుని పాదములు తాకగా వారు వేదశాస్త్రముల యందు పండితులైనారు. అప్పటి నుండి వారందరూ శ్రీపాదవారై వేదశాస్త్రముల యందు సంపూర్ణ పాండిత్యాన్ని సంపాదించి ప్రజా గౌరవాన్ని పొందసాగారు. తల్లిదండ్రుల అనుమతితో అచటి నుండి ఉత్తరముఖంగా బయలుదేరి కాశీక్షేత్రాన్ని సందర్శించి అచటి నుండి బదరికాశ్రమాన్ని చేరి నరనారాయణ దర్శనం చేసుకొని భక్తులకు దత్తదీక్షను అనుగ్రహించారు. నెమ్మదిగా పశ్చిమ సముద్ర తీరమందున్న గోకర్ణ క్షేత్రాన్ని సందర్శించి అచటి నుండి కర్ణాటక రాష్ట్రంలోని కురుపురంలో కొంతకాలం భక్తులను అనుగ్రహించారు. తన భక్తురాలికిచ్చిన వరం ప్రకారం శ్రీపాద వల్లభులు మహారాష్ట్రమునందలి కరంజియా గ్రామంలో నృసింహ సరస్వతిగా అవతరించారు. వీరు మహారాష్ట్ర దేశంలో సంచారం చేస్తూ కృష్ణపంచ గంగా సంగమమైన సరసోబావాడి అనే గ్రామంలో నివసించి అనేక మంది భక్తులను రక్షించి దత్తదీక్షను అనుగ్రహించారు. అచటి భక్తుల యందలి వాత్సల్యంతో నిర్గుణ పాదుకలు ప్రతిష్ఠ చేసి సాంగ్లీ జిల్లాలోని ఔదుంబర క్షేత్రంలో కొంతకాలం నివాసముండి మరికొంతకాలమైన తరువాత సమీపంలో గాణుగా గ్రామంలో గురుపాదుకలను ప్రతిష్ఠ చేశారు. కొంతకాలం దేశ సంచారం చేస్తూ చివరకు శ్రీశైల అడవుల యందలి కదళీ వనంలో అంతర్ధానమయ్యారని చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. అప్పటి నుండి పీఠికాపురం, కురుపురి, కరంజ, సరసోబావాడి, గాణగాపురం అనబడే 5 గ్రామాలు దత్తక్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. వీటిలో పీఠికాపురం ప్రధాన దత్తక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఓం శ్రీ గురుదేవ దత్త.